హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే చేసుకున్న ఐస్ క్రీమ్ని చూపిస్తున్నాను మీకు. ఈ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ప్రాసెసింగ్ చూపిస్తాను. ఇది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి కూడా మంచిది, హెల్త్కి. అంటే బయట కొనుక్కు తెచ్చుకునే కన్నా మనం ఇంట్లోనే పెట్టుకుంటేనే. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్గా నేను ఒక పావు లీటర్ పాలు తీసుకుని పొయ్యి మీద పెట్టుకున్నాను. చూడండి, ఈ పాలు అనేది మనకి బాగా బాయిల్ అవ్వాలి. చూడండి, ఇలా మనకి ఈ పాలు ఇలాగా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న పావు లీటర్ పాల్లోని ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకుని దాన్ని యాడ్ చేసి కలుపుకోవాలి. ఈ మరిగి పాల్లోని మనం పైన మేగడ ఉంటుంది కాబట్టి ఇలా గరిటతోని ఇది కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది, మీ పిల్లలకి హెల్తీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీంట్లో వచ్చి ఇంకో 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి తీసుకున్నాను నేను. గోధుమ పిండి కానీ మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. గోధుమ పిండి తీసుకుని అవి కూడా కొన్ని పాలు వేసి, ఆల్రెడీ కాచుకున్న పాలు కొన్ని పాలు పక్కన పెట్టుకుని ఆ పాలు వేసి ఇది ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలి. ఏంటంటే మనం పాల్లో వేసిన తర్వాత ఉండ కట్టేస్తుంది, అందుకే పాలు వేసి మనం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చూడండి, ఇక చక్కగా కలుపుకోవాలి, ఉండలు అనేది లేకుండా. కలుపుకున్న తర్వాత మనకి ఆ మరుగుతున్న పాల్లో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేయాలి. యాడ్ చేసి మనం గరిటతో బాగా తిప్పుకోవాలి. మీరందరూ కూడా మా ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చక్కగా మనకి అది వేసేసిన తర్వాత పాలు అనేవి మనకి చిక్కబడతాయి. మనం వేసిన తర్వాత మాత్రం గరిటతో మాత్రం అలా తిప్పుకోవాలి. ఏంటంటే మనకి ఏమైనా ఉండలున్నా ఏమున్నా మనకి సాఫ్ట్ అయిపోతుంది. దీంట్లో చూడండి, మనకి ఒక 2 రూపీస్ కాఫీ పొడి ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ కాఫీ పొడిని యాడ్ చేశాను నేను. ఒక ప్యాకెట్ సరిపోతుంది మనకి పావు లీటర్ పాలకి. వేసి దాన్ని కూడా మనం కలుపుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేసాను. చూడండి, మనకి ఎటువంటి కోక్ పౌడర్ ఏమీ లేకుండా మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఒక 5 రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ కూడా తీసుకున్నాను. ఆ చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్ కింద తీసుకుని దాన్ని కూడా నేను అందులో బాగా మిక్స్ చేసాను. ఇలా చక్కగా మనకి మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఈ స్టవ్ నుంచి కిందకి తీసుకుని వేరే పాత్రలోకి అది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకుని ఈ మిశ్రమాన్ని మనం ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేయాలి, మూత పెట్టి. మనం దానికి ఏమి ఇప్పుడు కదపన అవసరం లేదు. 2 అవర్స్ తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని దాన్ని బాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఇంకేమైనా మనకి ముందు చేసినప్పుడు ఏమైనా ఉండలు గట్రా ఉంటే ఇందులో వచ్చేటప్పటికి మనకి ఇది అవుతుంది. అలా చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న ఐస్ క్రీమ్ కప్స్ ఏమైనా ఉంటే ఆ మిశ్రమాన్ని దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే స్టీల్ గ్లాసులు కానీ లేదంటే మన స్టీల్ కప్పులు కానీ ఏమైనా ఉంటే కనుక దాంట్లోని ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక పైన మనకి డెకరేషన్ గురించి నేనైతే వేగించిన కొన్ని పల్లీలు, జీడిపప్పు పలుకులు వేస్తున్నాను నేను. మీ ఇంట్లో ఇంకా అలాగే మీకు ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే బాదం, కాజు ఇలాంటివి మీకు ఏం కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. చక్కగా వాటిలన్నిటిని యాడ్ చేసేసి, నేను ఇలాగా కప్పులు ఉన్నాయి కాబట్టి మా ఇంట్లో కప్పులు తీసుకున్నాను. తర్వాత దీంట్లో ఫ్రూటీ కూడా యాడ్ చేస్తున్నాను. నిన్నటి వీడియోలో మీరు చూసారు కదా, నేనే సొంతంగా తయారు చేశాను. ఇలా మనం చేసుకోవడం వల్ల మనకి హైజీనిక్గా ఉంటుందని చెప్పాను కదా. చూడండి, ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్లో వాటిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి మనం ఇవి మూత పెట్టేసుకుని వీటికి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అట్లీస్ట్ డీప్ ఫ్రిడ్జ్లో మనం 4-5 అవర్స్ అన్నా మనం పెట్టుకోవాలి. చూడండి, చక్కగా తయారవుతుంది.